గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి వ్లాగ్స్టార్ వైజాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ మళ్ళీ మనకి వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మరో అద్భుతమైన వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ మన వైజాగ్లోని కొండకర్ల ఆవా అనే ప్లేస్ని మీరు వినే ఉంటారు. మన వైజాగ్ నుంచి అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ అండి. ఇది అనకాపల్లి దగ్గరలో ఉంటుంది అండ్ అచ్యుతాపురం మండలంలోని ఉంటుంది. ఇది కొండకర్ల విలేజ్, కొండకర్ల అనే విలేజ్లోని. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఫుటేజ్ ఎంత అద్భుతంగా ఉందో. సో ఈరోజు ఈ లేక్ని, ఇది ఒక మంచినీటి సరస్సు అనమాట. సో ఈ లేక్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మంచి అద్భుతమైన ఫుటేజ్ని ఎంజాయ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ లేక్లోని బర్డ్స్ మైగ్రేట్ అవుతుంటాయంట. ఆస్ట్రేలియా నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ లేక్కి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటాయి. సో ఆ బర్డ్స్ని కూడా వీలైతే మీకు చూపిస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. Friends, finally we have reached our destination. This is Kondakarla Ava, the freshwater lake. సో దిస్ ఈజ్ ద బోర్డింగ్ పాయింట్ ఫర్ బోటింగ్. మనం బోటింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడే బోట్స్ని ఎక్కాల్సి ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. టికెట్స్ ఏమీ ఉండవు. ఆ బోట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుకొని మనం బోట్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఒక్కొక్క బోట్లో మేబీ 8 to 9 మెంబర్స్ పడతారు. ఎందుకంటే 2 బోట్స్ని జాయింట్ చేసి ఉంచారు, చూస్తున్నారు కదా. చిన్న బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అంటే 1 or 2 పర్సన్స్ కూడా వెళ్ళొచ్చండి. సో వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి లేక్లో ఒక ½ అన్ అవర్ అన్నీ చూపించి మళ్ళీ ఈ పాయింట్కి తెచ్చి సేఫ్గా మనల్ని డ్రాప్ చేస్తారు. మన బోటింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నా ట్రిప్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను సింగిల్గా వచ్చాను కాబట్టి. వేరే ఫ్యామిలీ యాడ్ అయ్యే వరకు వెయిట్ చేశారు. సో వేరే ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీతో పాటు నన్ను యాడ్ చేసి బోట్లో ట్రిప్కి తీసుకెళ్తున్నారు. సింగిల్గా కూడా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అది మనీని అన్నెసెసరీగా స్పెండ్ చేయడం ఎందుకని చెప్పి ఆ ఫ్యామిలీతో కలిసి నేను కూడా ట్రిప్కి వెళ్తున్నాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి బర్డ్స్ని నేను షూట్ చేశాను. సో అవి మీరు వీడియో స్కిప్ చేసినట్లయితే మిస్ అయిపోతారు. సో వీడియో మొత్తాన్ని చూడండి. నేను ఇంటి దగ్గర షార్ప్ 2 PM స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 3:30 అయింది టైము. అక్కడ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేశాను బోట్ కోసం. సో అరౌండ్ 4 o'clock. సో ఇది సన్సెట్ అవుతున్న టైం కాబట్టి మంచి వ్యూస్ నాకు దొరికాయి. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీతో డెఫినెట్లీ వచ్చి దీన్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ వచ్చేటప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ కమ్ ఎట్ 3 or 4 o'clock ఇన్ ది ఈవినింగ్. సో దట్ ఏంటంటే మీకు సన్సెట్ టైం కదా, సో చాలా అద్భుతంగా ఉంటాయి వ్యూస్, చాలా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీతో.
వెడ్డింగ్ షూట్స్ మరియు ఫోటోగ్రఫీస్ కోసం ఎక్కువగా వస్తుంటారు ఫ్రెండ్స్. ఆ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటుంటారు. అదేవిధంగా వీకెండ్లో వచ్చి చిల్ అవుతూ ఉంటారు. మీ దగ్గర మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ లేదంటే మంచి స్మార్ట్ ఫోన్ కానీ ఉన్నట్లయితే మీరు కూడా వచ్చి మంచి మంచి ఫొటోస్ని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. రావడం చాలా ఈజీ. స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ తీసుకొని అచ్యుతాపురం యలమంచిలి రోడ్ ఉంది కదా, ఆ రోడ్ మీదుగా వచ్చినట్లయితే మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తే చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. సో ఫ్యామిలీతో వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ లేక్ నిండా లోటస్ విపరీతంగా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ లోటస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మొగ్గలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో ఈ మొత్తం లోటస్ అన్నీ పువ్వులు విచ్చుకుంటాయంట. సో ఆ మంత్లోనైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట లేక్ అయితే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ లోటస్ని మనం ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చంట. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవంట. మనకి ఎన్ని కావాలంటే అన్ని లోటస్ని మనం తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చంట. ఈ లేక్ యొక్క డెప్త్ వచ్చేసి 6 to 6.5 feet ఉంటుందంటండి. ష్యూర్గా ఒక్కసారైనా సరే ఈ లేక్ని విజిట్ చేయాలి. మీ కిడ్స్తో మీ ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే వైజాగ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో ఒకసారైనా వచ్చి విజిట్ చేయండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బ్యూటిఫుల్గా అండ్ మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా సన్సెట్ టైము ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకోసం మంచి మంచి బ్యూటిఫుల్ ఫుటేజెస్ని మీకు తీసుకురావాలని చెప్పి నేను చాలా స్టంట్స్ చేశాను. మీరైతే అలాంటివి చేయకండి. ఇక్కడ మనకి ఫ్రెష్ ఫిష్ కూడా దొరుకుతుందండి. వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళొచ్చు. మనం జనరల్గా తినే ఫిష్ ఏంటంటే ఫార్మ్ చేసే ఫిష్ కదా, సో వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కెమికల్స్తో ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫిష్ దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుందంట. సో మనం బోటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్ళొచ్చు. రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తారంట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చాలా రిసార్ట్స్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయి. సో మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే 1 or 2 nights వీకెండ్స్లో వచ్చి స్టే కూడా చేయొచ్చండి.
మంచి డిఎస్ఎల్ఆర్ క్యామ్స్ విత్ లెన్స్ ఉంటే ఇక్కడ మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చండి. ఒకవేళ మన దగ్గర లేకపోయినా సరే రెంట్కి కూడా దొరుకుతుంటాయి బయట. సో మనం పర్ డే 500 600 ఛార్జ్ చేస్తారు. సో వీకెండ్స్లో వచ్చి కెమెరా రెంట్కి తీసుకొని వచ్చి మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మనం ఓఎల్ఎక్స్లో ట్రై చేయొచ్చండి కెమెరాస్ రెంట్కి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను కొన్ని బర్డ్స్ని షూట్ చేశాను. మీరు స్కిప్ చేసినట్లయితే ఆ క్లిప్స్ని మిస్ అయిపోతారు. అండ్ వీడియోని కూడా నేను కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేశాను. ఐ హోప్ యూ వుడ్ రియలీ ఎంజాయ్ దమ్.
వీడి పేరు స్కాటీ. నాతో పాటు బోట్లో వచ్చిన ఫ్యామిలీతో వచ్చింది. చాలా యాక్టివ్గా ఉంది. ఆ బోట్ ముందర కూర్చొని ట్రావెల్ చేసింది. మనం లేక్ని విజిట్ చేసి రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ డాక్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా మన వైజాగ్కి సమీపంలో ఉన్న కొండకర్ల ఆవా అనే ఫ్రెష్ వాటర్ లేక్ని. వీడియోలో అయితే మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ని నేను షూట్ చేశానని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి. తద్వారా మీకు నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.